గత 12 సంవత్సరాల నుంచి మన దేశాన్ని బీజేపీ పరిపాలిస్తూ ఉంది కేంద్రంలో. రాష్ట్రాలు కూడా చాలా వరకు బీజేపీ పరిపాలనలోనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు, ఒక 7-8 రాష్ట్రాలు తప్ప తక్కినవన్నీ బీజేపీ పూర్తిగా కానీ తర్వాత సంకీర్ణంలో కానీ భాగంగా ఉన్నాయి. సో ఇక్కడ ఈ వీడియోలో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఈ చరిత్ర పుస్తకాలన్నీ తిరగరాస్తున్నారు. చాలా చరిత్ర పుస్తకాలు వాళ్ళు మనకేంటంటే కొన్ని అవంతా మనకు విదేశీ చక్రవర్తులు, విదేశీ దండయాత్రికులు వీళ్ళ గురించిన సమాచారం మనకు అవసరం లేదని చెప్పేసి అది వాటన్నిటిని తొలగిస్తూ, సో అది తొలగిస్తే మన దేశానికి చరిత్ర లేదు. మన దేశానికి చరిత్ర ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చరిత్రకారులు ఎవరు మన దేశ చరిత్రను లిఖించలేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ రోజులలో కేవలం ఒక కమ్యూనిటీ మాత్రమే చదువుకునే వాళ్ళు ఉన్నారు. తగిన వాళ్ళకు చదువు రాదు. సో ఫలితంగా వాళ్ళు రికార్డ్ చేయలేదు. వాళ్ళకు ఆ అవసరం లేదు. వాళ్ళ పరిస్థితి పూజలు పునస్కారాలు ఆ యాంగిల్లో వాళ్ళది ఉన్నది. అందువల్ల ఏ చరిత్ర లేదు. ఇప్పుడు మీ బీజేపీ పుట్టింది 1982లో, మీ ఆర్ఎస్ఎస్ 1925లో పుట్టినా కూడా ఈరోజు కూడా దేశ స్వాతంత్రం కోసం కానీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ దేశము బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నా కూడా మాకు సంతోషమే, కానీ ప్రజలంతా సమానము, ముస్లింలు దళితులు మాతో సమానం అంటే మాకు నచ్చదు అనేది వాళ్ళ పాలసీ. సో ఈరోజు కూడా అదే వాళ్ళ పాలసీ. అందువల్ల వాళ్ళు చరిత్రతో సంబంధం లేని బీజేపీ ఆర్ఎస్ఎస్ చరిత్రను కొత్తగా రాయటం అంటే అది మనకు చాలా విడ్డూరంగా ఉంది. దయచేసి మీరు చరిత్రను వక్రీకరించవద్దనేది ప్రజల విజ్ఞప్తి. థ్యాంక్ యూ.